నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ నేతల తప్పు లేకుంటే నిరూపించుకోవాలి సిట్ విచారణపై స్పందించిన మంత్రి పొన్నం రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం సబ్సిడీ వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే విజయరమణారావు బీఆర్ఎస్ నిరసనలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇక వార్తల్లోని వివరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో బీఆర్ఎస్ నేతలకు సంబంధం లేకుంటే నిర్దోషిగా నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఇందులో కక్ష సాధింపు కుట్రపూరితమైన అంశాలకు తావు లేదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందం, పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. మున్సిపల్ పరిధిలోని 20 వార్డులకు గాను 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇవ్వాల్సిన 2 అంశాలు, ఒకటి పెన్షన్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం గల్లా ఖతం చేసినప్పటికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ముసలిలో కానీ వితంతులో కానీ ఇచ్చేటువంటి విధంగా మా బాధ్యత. దయచేసి మిమ్మల్ని అందరూ కోరుతాను, ఇంకా మిగిలిపోయిన ఇందిరా ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కటి ఇయ్యలే. మేము ఒక్క కేబీ కాలనీకి 62 ఇచ్చినామంటే అర్థం చేసుకోండి. హుస్నాబాద్ పట్టణంలో అన్ని వార్డ్స్కి ఇచ్చినాం. హుస్నాబాద్ మండలంలో ఉన్న అన్ని 173 గ్రామాల్లో ఇళ్ళ పేదలకు ఇచ్చినాం. తప్పకుండా మా బాధ్యత. ఇప్పుడు మామూలుగా మీకు ఏర్పడతలేదు కావచ్చు, 200 లీటర్ల కరెంటు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి ఉండే. ఇవాళ అది లేదు. సన్న బియ్యం బయట కొనుక్కొచ్చుకుంటే ఎంత పరిస్థితి ఉంటుండే. ఇవాళ బియ్యాన్ని మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తూ ఉన్నాయి. నెలకు 500, 1000 బస్సులు అటువైనా ఇటువైనా ఖర్చు ఏర్పడకపోతుండే. ఇలా కరిమేర వేస్తే 50-100 రూపాయలు అయిపోతుండే. ఇవాళ అటువంటి బస్సు కిరాయిలను ఫ్రీగా చేసినాం. వడ్డీ లేని రుణాలు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా మొన్ననే ఇందిరా వడ్డీ లేని రుణం వడ్డీ మొత్తం మళ్ళీ మీకు అందరికీ బ్యాంక్ మొన్ననే ఇచ్చేసారు. ఎక్కడైనా ఎవరికైనా అటువంటి ఇష్యూ ఉంటే నాకు చెప్పొచ్చు, తప్పకుండా దాన్ని పరిష్కరించేస్తాం. మొన్ననే ఇందిరమ్మ చీరలు, అందరికీ ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చినాం. ఇందిరమ్మ చీరలు గతంలో వాళ్ళు బతుకమ్మలు ఇస్తే బెదురు కట్టుకుందరు తోటలల్లా. ఇలా మంచి కట్టుకున్నాక మీ పెనిమిట్లు కూడా బాగున్నది, చీరని వచ్చి ఉన్నది అనేటువంటి పరిస్థితులలో మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. హుస్నాబాద్ లోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ విచారణ విషయంపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోరాటం అంటేనే ఆత్మగౌరవం అని చెప్పారు. సకల జనుల పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం నీచమైన చర్యగా అభివర్ణించారు. కేసు విచారణకు రాకుండా హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విచారణకే అంత బాధపడేవారు ఇతరుల వ్యక్తిగత సమాచారం సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు ధోరణి అనే రాజకీయ ప్రచారాన్ని మానుకోవాలి
తీసుకోవాలని హితో పలికారు. తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్. తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవం. అటువంటి తెలంగాణ సకల జనులు పోరాటి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయపరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపతం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం. విచారణ శిక్ష కాదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మీ నిర్దిష్టతోనే నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాం తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేదో కక్ష సాధింపు ధోరణిగా ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏనాడు అన్నదాతలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రైతు వేదికలో 31 మంది రైతులకు 6.78 లక్షల విలువగల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. గతంలో కేసీఆర్ వరి చేస్తే ఉరే అని రైతుల్ని బెదిరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులకి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇక నుంచి ఏటా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని ప్రణీత, సర్పంచ్ నల్లమోహన్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి పాల్గొన్నారు. ఏ రైతు సోదరులు కూడా ఈ వ్యవసాయ పనులకు పంపిణీ చేసిన పాపన పోదు. మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొలుదిందంట. రైతుల సంక్షేమం కోరి నిరంతరం రైతుల పాలిట, రైతులకు అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినప్పటికీ కూడా ఈ దేశానికి వెన్నెముక రైతుకు మనం అందరం అండగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచింది. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కూడా 2 లక్షల లోపు రుణం ఏకకాలంలో వేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు. మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లే చెప్తారు, ఇదంతా అభివృద్ధి అనుకుంటే మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో ప్రతి సమాచారం కూడా వస్తుంది. 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన దేశంలో ఏ ప్రభుత్వం లేదు. అది మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వమే చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్లలో 40 కోట్లతో పెద్దపల్లి మున్సిపల్ ను అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. 80 కోట్లతో బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తి చేశామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 33 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో 40 కోట్ల నిధులతో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో పలు పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో కొత్త వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. 62.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డిఎంఎఫ్టీ నుండి 2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్టు చెప్పారు. బైపాస్ నిర్మాణానికి అవసరమైన మరో 70 కోట్ల నిధులు కూడా మంజూరు చేయిస్తానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని విస్తరించడంతో పాటు ఆధునీకరించామని చెప్పారు. బస్ డిపోకు 4 ఎకరాల 32 గుంటలు కేటాయించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాఘవాపూర్లో కోర్టు భవనానికి 10 ఎకరాలు కేటాయించి 80 కోట్లు మంజూరు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ పెద్దపల్లి పట్టణంలో చాలా వరకు శివారు ప్రాంతాలు పెరిగినాయి. ప్రజలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ వేరే వేరే నియోజకవర్గాలకి వచ్చి జిల్లా కేంద్రం అని చెప్పి వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ వాళ్లకు శ్మశాన వాటిక లేక ఇవాళ దహనం చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఒక 4 ఎకరాల స్థలాన్ని నేను కలెక్టర్ గారితో మాట్లాడి స్థలాన్ని ఐడెంటిఫై చేసినాం, గుర్తించినాం. అక్కడ బ్రహ్మాండమైనటువంటి హిందూ శ్మశాన వాటికను రాబోయే 4-5 నెలల తర్వాత ఒక 2 కిలోమీటర్లు ఇక్కడ హిందూ శ్మశాన వాటికను నిర్మాణం చేసి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అంటే ప్రతి హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి వెళ్ళి అక్కడ దాన సంస్కారాలు చేసుకునే విధంగా అన్ని హంగులతోని దానికి 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ దాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతోపాటు అక్కడికి బ్రహ్మాండమైన బీటీ రోడ్ వేస్తాం. బీటీ రోడ్ వేసి మళ్ళీ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ఏ రాత్రి అయినా ఏ రకంగా వర్షం పడే రాత్రి 10 గంటలకు వెళ్ళి కూడా దాన సంస్కారాలు చేసుకొని హిందూ సాంప్రదాయం ప్రకారంగా దాన సంస్కారాలు చేసుకొని అక్కడ స్నానాల గదులు కానీ అక్కడ ఏమైనా పిండాలు పెట్టి అంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం, దానికి కూడా పిండాలు పెట్టేటువంటి ఏర్పాటు కూడా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తాం. సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్వప్న కాలనీలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2 ఏళ్లలో 20 కోట్ల నిధులతో మున్సిపల్ను అభివృద్ధి చేశామని, 15 కోట్ల టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్ద చెరువును 8 కోట్ల 50 లక్షలతో మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తామన్నారు. బీబీ పాత భవనాన్ని కూల్చివేసి 4 కోట్లతో నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. తెలంగాణ చౌరస్తా నుండి గట్టపల్లి క్రాసింగ్ వరకు 7 కోట్ల 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. సుల్తానాబాద్లో సుమారు 220కి పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిరుపేదలను ఆదుకున్నామని తెలిపారు. అనంతరం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ మహేందర్, నాయకులు రమేష్, శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అంతటి పుష్పలత, దుగ్గ్యాల సంతోషరావు పాల్గొన్నారు. లేకపోవడం అనేది అందరు గమనించాలి. అదేవిధంగా ఇవాళ రాబోయే రోజుల్లో మన ఐబీ అది ఎప్పుడో నైజాం గవర్నమెంట్ యాక్ట్ ఐబీ దాన్ని కూడా డిస్మెంటల్ చేసి మళ్ళీ ఒక 4 కోట్లతో నూతన ఐబీ నిర్మాణం చేపడుతుంది రాబోయే 6 నెలల తర్వాత. కాబట్టి ఇందుకే నేను ఏంటంటే ప్రజల్లో కూడా ఒకటే నిదానం. ఇవాళ 15 వార్డులలో 14 వార్డులలో టికెట్లు అనౌన్స్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు మెజార్టీ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపారనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఫస్ట్ వార్డులో ఈర్ల స్వరూప, ఈర్ల సదానంద్ బీసీ మహిళ, సెకండ్ వార్డులో గాదుల రాజమల్లు, రాజయ్య పురుషులు జనరల్ కాంగ్రెస్, మహమ్మద్ నిషాద్ రఫీక్ 3వ వార్డు జనరల్ మహిళ, 4వ వార్డు బిల్లు కృష్ణ రాజమల్లి గారు జనరల్, గరిగే శోభారాణి, గరిగే శ్రీనివాసు బీసీ మహిళ.
బీఆర్ఎస్ నిరసనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తప్పదని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కింది స్థాయిలో అలజడి సృష్టించేందుకే ఇలాంటి నిరసనలు చేపడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్ నిజాయితీ పరుడే అయితే సిట్ విచారణకు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం సరికాదన్నారు. సిట్ విచారణకు కేసీఆర్ భయపడుతున్నారని, ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు, సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ వాంగ్మూలాలను అధికారులు రికార్డు చేసినట్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు ఎలాగూ శిక్ష తప్పదని బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పని శివరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, వైఎస్ చైర్మన్ లక్ష్మణ్, యూత్ నాయకులు బొంగు తిరుపతి, రవి, మదన్ లాల్ పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ల పేరు మీద ఇలా చాలామంది జీవితాలను ఇబ్బంది పెట్టిన ఘనత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ గారిది. ఇదంతా కూడా దీనిలో వీళ్ళ కుటుంబం అంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల ఫోన్లను, సినిమా ఆర్టిస్టుల ఫోన్లను, ఏదైతే రాజకీయంగా ఉన్న వాళ్ళ ఫోన్లను వ్యక్తిగత జీవితాలను చిన్నం చేసే విధంగా వీళ్ళు చేసిన చాలా అరాచకమైన పని ఇలా వాళ్ళు సమర్థించుకుంటూ ఇది ఒక లొట్టపీస్ కేసు అని ఒకసారి మాట్లాడతాడు, ఇంకోసారి వచ్చి ఈ కేసుతో ఏం కాదంటాడు. ఇవాళ వచ్చి మా తండ్రి మీద ఇలా సిట్టుకు విచారణ పిలుస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్రం అంతా అగ్నిగుండంగా మారాలి, మీరందరూ కూడా వాళ్ళ దిష్టి బొమ్మలు దహనం చేయాలి, రాస్తా రోకోలు చేయాలని పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ఒక నీచమైన ఆలోచనతో ఇలా కేటీఆర్ ఇలా కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇలా ఏదైతే ఇసుక పేరు మీద ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా ఈయన చేసిన అక్రమాలు అన్నీ దోసుకొని దాచుకున్నటువంటి డబ్బులు ఇవాళ బయట పెట్టడానికి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలు ఎవరైనా సరే ఊకుండే పరిశక్తి లేదు. ప్రభుత్వం తన చట్టం తన పని తన చేసుకోపోతుంది అంతే తప్ప ఈ దిష్టి బొమ్మలను కాలబెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద రుద్ది కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పుదో పట్టిస్తుందని మాత్రం మూర్ఖత్వం. ఇవాళ చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉస్కే మ్యాప్యా ఎంత కేటీఆర్ చేసిండో అది అందరికీ ప్రజలకు తెలుసు. నేరల్లా ఘటనలో దళితులను పట్టుకొని లేవనెత్తినందుకు దళితులను పట్టుకొని ఎంత కొట్టడం జరిగిందో అది అందరికీ సిరిసిల్ల ప్రజలకు తెలుసు. ఇవాళ నేతన్నల పేరు మీద ఎంత డబ్బు దోచుకొని తినడం కూడా ప్రజలకు తెలుసు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకని బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపడుతున్నట్టు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగనరసయ్య, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, పల్లి గంగాధర్ పాల్గొన్నారు. అసలు మీరు చేస్తే సంసారం, వేరేటి చేస్తే వ్యభిచారమా? మీ మామాళ్ళు బావబామార్దులు చేసిన దుశ్చర్యలకు మరి మీ నోటీస్ రాకుంటే ఇంకేమొస్తుంది? శిబుసోరెన్ లాంటి వాళ్ళు జార్ఖండ్ రాష్ట్రాన్ని తెచ్చిన అతనే జైలు పాలైండు, చంద్రబాబు జైలు అయిండు, ఎందరో జైలు పాలయ్యారు. నువ్వు ప్రశ్నించే గొంతులను నువ్వు కించపరుస్తున్నావు. ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పుకొని బయటకు రావాల్సింది. నువ్వే దేవుని కొడుకు కాదు, మీరంతా సీఎం అప్పుడున్న కేసీఆర్ దేవుడు కాదు. ఆయన కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మరి సిట్ విచారణలో భాగంగా ఆయన ముందు పోయి చెప్పుకొని నిర్దోషిగా బయటపడు. గతంలో వేరే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న జయలలిత గారు కావచ్చు, మన సిబు సోరెన్ కావచ్చు, లాల్ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్న టైంలోనే వీళ్ళు విచారణ ఎదుర్కొని శిక్ష అనుభవించారు. అలాంటిది మీరు సిట్టు విచారణకు పిలిస్తేనే మీకు ఇంత ఉలికి పడుతున్నారంటే మీరు తప్పు చేసినట్టు మీరే ఒప్పుకుంటున్నట్టు, లేక విచారణకు ప్రభుత్వం పిలిచినప్పుడు పోయి మీరు సహకరించినట్టయితే ఈ ప్రభుత్వం తప్పు చేయని వారికి భయం ఎందుకు అన్నట్టు మీరు ఎందుకు ఉలికి పడుతున్నారని కోరుకుంటూ రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీలుగా మీరు సహకరిస్తే గ్రామాలను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అంతే తప్ప మీరు లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల మీ ఉనికికే ప్రమాదమని తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ ముదిరి వివాదాలకు దారితీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన తోటరాజు కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ టికెట్ను ఆశిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకే అంతర్గతంగా టికెట్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేశారు.
ఇందులో తోట రాజుకు కాకుండా వేరే అభ్యర్థికి టికెట్ ఖరారు చేసినట్టు తెలుసుకున్న రాజు సోమవారం ఉదయం నుండి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన ఒక్కొక్కరు ఇంటికి వచ్చి ఆరా తీస్తూ ఉండడంతో ఆయన సతీమణి దేవలక్ష్మి ఆందోళనకు గురి అవుతున్నారు. దీంతో వేములవాడ పట్టణ ఎస్ఐ రామ్మోహన్ గౌడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన నివాసం వద్ద ఆరా తీయడమే కాకుండా చుట్టుపక్కల సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా తోటరాజు ఆచూకీ తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా కాంగ్రెస్ నాయకులు కాలనీ వాసులు రాజు నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పట్టణంలోని మరికొన్ని వార్డుల్లోనూ టికెట్ల వివాదం కొనసాగుతోంది. ఇంట్లో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తలేదు. స్విచ్ ఆఫ్ అని వస్తున్నాను. ఎంతసేపటి నుంచి? 8:30కు ఇంట్లోకి వెళ్ళి పోతున్నా అని నాకు చెప్పారు. అంటే పోయిరా అన్నట్టుగా నేను అనుకున్నాను. ఇక మధ్యలో వీళ్ళు ఓలోని పోలో వచ్చుకుంటా ఉండేసరికి అని చెప్పానంటే నాకు భయం అయింది. ఏమైందని ఫోన్ చేసేసరికి అంటే రింగ్ అయ్యేది స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందా? స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే టికెట్ ఆశిస్తున్నా. ఏ వార్డు నుంచి రాజు? 4వ వార్డు. ఏం పేరు? తోటరాజు. ఏ పార్టీ టికెట్ ఆశిస్తుండు? అంటే ఈయన ఫస్ట్ టీఆర్ఎస్లో చేసిండు. అలా టికెట్ రాలేదు. టికెట్ రాకపోయేసరికి ఇండిపెండెంట్గా చేసిండు. తర్వాత ఇప్పుడు ఇలా కాంగ్రెస్లకు వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇలా టికెట్ ఇస్తామన్నా కొంచెం నమ్మకం అనేది ఉండేది అన్నట్టు. టికెట్ కోసం అమ్మ దేని ప్రాబ్లం అన్నది నాకు ఏం తెలియదు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. లింగంపల్లి కేంద్రంగా మూలబాగు నుంచి ఇష్టారీతిన ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామ కేంద్రంగా యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా మూలవాగులో నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో రెవెన్యూ అధికారులు ఆ వైపు చూడకపోగా కొందరు అక్రమ ఇసుక రవాణాకి తెరలేపారు. ఓవైపు ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఇందులో పాత్రధారులుగా ఉండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్తో వాగు నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారం కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదు చేస్తే సాక్ష్యాలు లేవంటున్నారని వాపోయారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలో ఇక్కడి రెవెన్యూ అధికారుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లింగంపల్లి గ్రామంలో ఈ అక్రమ ఇసుక రవాణా ఈ యథేచ్ఛగా డే టైంలో మార్నింగ్ టైంలోనే గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో అండ్ జేసీబీ సాయంతో కొన్ని టైంలో ఆయన ఇష్టారీతిలో సర్పంచ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాడు. మొన్న జరిగిన గ్రామ సభలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అక్రమ ఇసుకకు వాడకు, నువ్వు ఏమున్నా చెదారం తీయాలి, దానికే వాడురు అని చెప్పి గ్రామ సభలో చెప్పడం జరిగింది. అయినా కానీ సరే అన్నాడు. మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళీ ఇదే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు. డే టైంలో మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కూడా ఆయన కూడా ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మేమేం చేస్తాం, అక్కడ ఎవిడెన్స్ ఏం కనబడతలేదు కదా అంటుండు. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎంఆర్ఓ గారు దీని మీద స్పందన చేయలేదు. మరి మేము యథేచ్ఛగా ఈరోజు ట్రాక్టర్ని అడ్డుకోవడం జరిగింది. మేము మీడియా ప్రతినిధులను పిలిచి ఇదంతా చూపించడం జరిగింది. దీన్ని ఆయన ఏ ఉద్దేశం కొద్దీ దీన్ని ఏ అధికార బలంతో చేస్తున్నాడో మాకేం అర్థం కావడం లేదు. గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్తుండగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో సన్నపు ఇసుక తరలిస్తుండగా ఇది ఎవరికి తీసుకుపోతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే దానిపైన ఉన్న డ్రైవర్ ఏమన్నాడంటే సర్పంచ్ తీసుకుపోమన్నాడు, ఎవరికి పంతులకి టెంపుల్లో పనిచేసే పంతులకు తీసుకుపోమన్నాడని చెప్పడం జరిగింది. ఒకవేళ పంతులకు కావాల్సి ఉంటే ఊర్లో ఎన్నో ట్రాక్టర్స్ ఉన్నాయి, మమ్మల్ని అడిగితే మేము పెడతాం కదా. ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు వాడుతున్నారు, చెత్తకు వాడాలి తప్ప ప్రైవేటు పనులకు ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే గతంలో కూడా సీసీ రోడ్లకు నీళ్లు పట్టిర్రు ట్రాక్టర్తో, గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో. అది ఎందుకు చేస్తున్నారు అంటే ఇక ముందు చేయమని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అదే విధిగా చేయడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ విలీన గ్రామాలలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. పలు వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శాతరాజ్పల్లి 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఏనుగు జ్యోతి విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబం కొంతకాలంగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా విద్యావంతురాలు, సేవా దృక్పథం గల ఏనుగు జ్యోతిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు తిరుపతి రెడ్డి, గుడిసె పురుషోత్తం, మెట్ట దేవానంద్తో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ 2వ వార్డు అభ్యర్థిగా మరి చెల్లిమేడ లక్ష్మణ నరసింహరావు, మరి ఏనుగు మనోహర్ రెడ్డి బలపరుస్తున్న అభ్యర్థిగా ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి గారు ఈరోజు 2వ వార్డు ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు, పెద్ద ఎత్తున ఆస్వాదిస్తున్నారు. మరి గతంలో చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి, గతంలో ఇచ్చిన పెన్షన్లే కానీ, రైతు బందే కానీ అవే మాకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఎలాంటి లబ్ధి లేదు, ఈ ప్రభుత్వం వచ్చి నుండి మాకు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మాకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ కారు గుర్తు వస్తేనే మాకు ఇక్కడ పనులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ జరుగుతుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనుగు మనోహర్ రెడ్డి గారు చేసిన ఈ శాతరాజ్పల్లిలో అదే అభివృద్ధి తప్ప వేరే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ జరగలేదు. మరి గతంలో వాళ్ళ తల్లి నీలమ్మ కానీ సర్పంచ్గా, మరి ఏనుగు మనోహర్ రెడ్డి గత 20 ఏళ్ళుగా చైర్మన్గా. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాతరాజుపల్లి 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగుల లతా రాజేశం, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ మున్సిపల్పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు. సుమారు 100 మందికి పైగా బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు. వేములవాడ మున్సిపల్లోని 1వ వార్డు శాతరాజ్పల్లిలో మరి సోదరిమణి లతా రాజేశం గారు మరి మళ్ళీ జాయిన్ అవ్వడము, వారు చెప్పినట్టు తిరిగి మళ్ళీ సొంత గూటికి రావడం, వారిని మళ్ళీ ఒక్కసారి స్వాగతిస్తా ఉన్నాను. పెద్దలు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి గ్రామం నుండి చాలామంది వచ్చి ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం చాలా సంతోషం. బీఆర్ఎస్ కుటుంబానికి మీ అందరూ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతాం. పెద్దలు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ చెప్పారు, వార్డు నెంబర్ 1, 2, 3 తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీసుకొచ్చి మరి మన వేములవాడ మన మున్సిపాలిటీ పైన గులాబీ జెండా తప్పకుండా ఎగరేస్తామని సంపూర్ణమైన హామీ ఇస్తా ఉన్నారు. సంపూర్ణమైన నమ్మకం కూడా ఉంది. సో భారీ ఎత్తున ఈ పట్టణంలో 28 వార్డులలో భారీ ఎత్తున మా మెజార్టీతో గెలిచి మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ చైర్మన్ చేసుకుంటామని ఒక సంపూర్ణ నమ్మకంతో ముందడికి పోతా ఉన్నాను. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు శాతరాజ్పల్లికి సంబంధించిన 1వ వార్డులో సోదరిమణి లతా రాజేశం గారిని మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెల్మిడ లక్ష్మీ నరసింహ గారు 1వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాతరాజ్పల్లి టీఆర్ఎస్ పార్టీ బృందంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేగుల రాజేశం మాజీ ఉప సర్పంచ్ వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు మా శాతరాజ్పల్లికి అనుబంధంగా ఉన్న వార్డులను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకిచ్చుకొని పెద్దలు ఏనుగు మన ఆశీస్సులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం జరుగుతుంది. ఇంతకుముందు పార్టీకి పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి మా ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థుల గెలుపు కోసం తప్పకుండా కృషి చేసి నేను ఇంతకు ముందుకు ఈ పార్టీలో పనిచేసి మన గూడు చేరిన పక్షిలాగా అటు ఇటు తిరిగి సొంత గూటికి వచ్చిన ఆనందంలో ఉన్నాం.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17 డివిజన్ల నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షుడు రావుల మధు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 17 మందికి జనసేన పార్టీ తరపున బీ ఫామ్లు అందజేసినట్టు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ ఆదేశాల మేరకు సామాజిక సేవలో పాల్గొనే యువతను ప్రోత్సహిస్తూ కులమతాలకు అతీతంగా అభ్యర్థులకు బీ ఫామ్ అందజేసినట్టు చెప్పారు. రామగుండం అభివృద్ధే జనసేన పార్టీ ఆశయం అని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు జనసేన పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లకు గాను 17 డివిజన్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఈ నిర్ణయాన్ని మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగరన్న గారు అభ్యర్థుల్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి అందరూ సహకరిస్తారని వారు ఆశయాలను అన్నీ చూసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. 12వ వార్డుకు చెందిన రామతీర్థపు హరీష్ కృష్ణవేణి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఆది శ్రీనివాస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని విప్ సూచించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని కోరారు. వేములవాడ పట్టణ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 11వ తేదీన జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేదు గుర్తుపైన వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డగా వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా ఆ తర్వాత విప్ అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వేరేల పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించి అభివృద్ధి జరుగుతున్న తీరుతెన్నులు చూసి మీ ఆశీర్వాదాన్ని వేములవాడ పట్టణంలోని 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న చేదు గుర్తుపై బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఓటు వేసి గెలిపించి మున్సిపల్ను కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇవ్వవలసిందిగా నేను వేడుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా. ఆ 10 ఏళ్లలో పడబడ్డటువంటి పనులన్నీ కూడా ఈ 2 ఏళ్లలో పట్టాలు ఎక్కించడం లేదా గమనించమని కోరుతున్నాం. ఆ 10 ఏళ్లలో వాళ్ళు గాలికి వదిలేసినటువంటి పనులన్నీ ఈ 2 ఏళ్లలో మేము గాడిలో పెట్టడం లేదా గమనించమని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం 44 హుండీలను లెక్కించగా 31,66,324 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవి కాక వేలంపాట ద్వారా 19,89,000 రూపాయలు రాగా టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలతో కలిపి మొత్తం 57,74,884 రూపాయల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో బంగారం 2 గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 798 గ్రాములు వచ్చినట్లుగా చెప్పారు. గత జాతర కంటే ఈసారి 8,86,195 రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చినట్టుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఏసీ సుప్రియ, రామగుండం డిప్యూటీ ఎంఆర్ఓ లక్ష్మి, జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. హుండీ ద్వారా 31,26,324 రూపాయలు రావడం జరిగింది. అలాగే వేలంల ద్వారా 19,89,000, టికెట్స్ ద్వారా 6,59,560 రూపాయలు, మొత్తం 57,74,884 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే 8,86,615 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయంతో పాటు ఇంకా మనకు 2 గ్రాముల 900 మిల్లీల మిశ్రమ బంగారం, అలాగే మిశ్రమ వెండి 799 గ్రాముల మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది. ఈ జాతర నిర్వహణలో ప్రతి ఒక్క శాఖ సిబ్బంది మనకు నిర్వర్తించి ఇలాంటి ఇబ్బందులు
పెద్దపల్లి జిల్లా ఓదెలలో పద్మశాలి సంఘం మినీ ఫంక్షన్ హాల్ కు స్థలం మంజూరు చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఆ సంఘం సభ్యుల తరపున కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ స్థలాన్ని పరిశీలించి చదును చేయించారు. అనంతరం నిరుపయోగంగా ఉన్న పద్మశాలి సంఘం చేనేత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం మండలంలోని పద్మశాలీలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సంఘం ఓదెల మండల అధ్యక్షులు పర్ష రమేష్, గ్రామ అధ్యక్షులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, మేరుగు సారంగం, రాజేంద్ర ప్రసాద్, జగన్ పాల్గొన్నారు. ఓదెల మండల కేంద్రంలో తారక రామకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఓదెల మండలంలో ఉన్నటువంటి పద్మశాలి సంఘానికి 22 గ్రామాల్లో ఉన్న పద్మశాలందరికీ వర్తించే విధంగా మినీ ఫంక్షన్ హాల్ కోసం ఎమ్మెల్యే గారిని వీరందరూ కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పి అక్కడ సర్వే చేయించామని చెప్పిండ్రు. దాన్ని గత 2 సార్లు ఒకసారి చూడడం జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చూసిండ్రు. మరి ఈరోజు మధ్యాహ్నం సర్వేని తీసుకొచ్చి సర్వే చేయించి ఏదైతే 10 గుంటలు కేటాయించి పద్మశాలి సంఘానికి మినీ ఫంక్షన్ హాల్ మరి ఎమ్మెల్యే గారు నిధులు కూడా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక పద్మశాలి సంఘాల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్మశాలిలో మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది క్రితం. ఇప్పుడు అదే పద్ధతిలో మాకు ఇక్కడ ఒక 10 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తామని చెప్పారు. దానికి కొన్ని నిధులు ఇచ్చి చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఇస్తామని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ చూసి మాకు హద్దులు చూపెడదామని చెప్పారు. వాళ్ళ సర్వేను పంపిస్తా అని చెప్పారు. దీనికి మాకు ఎంతగానో సహకారం చేసిన మన ప్రేమ్ సాగర్ అన్న మరియు మన చీకట్ల మొండన్న గారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాణి రుద్రమదేవి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పర్యటించిన రాణి రుద్రమదేవికి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మున్సిపల్ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లను అభ్యర్థించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, మీసా అర్జున్ రావు, నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, నిర్మల, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మార్పిస్తామని చెప్పి సుల్తానాబాద్ ప్రజలందరికీ కూడా మేము పాటిస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఓటేయాలని చెప్పి నా మనవి. అలాగే ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా వాళ్ళ మన్ననలతోటి మనం ఓటేసే విధంగా మనం కూడా యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టి ఆఖరి క్షణం దాకా కూడా కొట్లాడాలని చెప్పి మా కార్యకర్త అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటూ, మీడియా సోదరులు, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, మీడియా ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అని నాకు తెలుసు. ఎందుకంటే మీ అందరితో కలిసి ఒక 10 ఏళ్ళు మీడియాలో నేను పనిచేసినాను కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేయండి. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి బొచ్చటి సార్లు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక గంపడన్ని సార్లు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మన సమాజం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన పరిపాలన మంచిగా అందుతుంది. మీకు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలపై చెప్పుకోవాలి అంటే కూడా అందుబాటులో ఉండేటటువంటి నాయకులు కావాలి. పెద్దపల్లి మున్సిపాలిటీలో సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించి మార్పునకు శ్రీకారం చుట్టాలని ఏఐఎఫ్బీ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 26 మంది కౌన్సిల్ అభ్యర్థులకు టికెట్ ఖరారు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు అమలు చేయాలని కాంగ్రెస్, ప్రశ్నించలేని బీఆర్ఎస్, బీజేపీలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. మోసపోతే గోస పడతామని ప్రజల పక్షాన ప్రశ్నించే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ చేసే తప్పిదాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం వారితో ములాఖాత్ అయిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ను గద్దెదించడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పై మాత్రం ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టలేదో చెప్పాలన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల వివాదం కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో నిరాశకు గురి అయిన కాంగ్రెస్ నాయకురాలు సరోజన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2015లో 14వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారని, కరోనా సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సేవ చేశానని ఆమె వాపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా లేనిదే తాను బయటకు వెళ్లనేనని, ఇన్ని సేవలు చేసిన తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు నుండి కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా నా కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కకు పెట్టిరు. అసలు ఎందుకు పెట్టిరో నాకు తెలియదు. కానీ ఈ కాండువా అంటే నాకు ప్రాణం. ఈ కాండువా అంటే మరవలేకపోతున్నాను. అధికారం పార్టీ లేనప్పుడు నేను గెలిచినాను. అప్పుడు నాకు ఎంతో మంది డబ్బు ఇస్తా అన్నారు మా పార్టీలో రామని. కానీ నేను పార్టీ మారలే. ఇవాళ అధికారం వచ్చినప్పుడు నన్ను పక్కకు పెట్టారు. ఇలాంటి పరిస్థితి కూడా ఏ ఆడదానికి రావద్దు నేను కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.